నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని 3వ అధ్యాయము 5వ భాగము 3వ విభాగంలోని 2వ అంశము గురించి తెలుసుకుందాం. ప్రజ్ఞ శీలంతో పాటు కరుణ యొక్క ఆవశ్యకతను బోధించు ధర్మమే సద్ధర్మము. బౌద్ధ ధర్మానికి ఏది పునాది అనే విషయమై భేదాభిప్రాయాలు ఉండేవి. బౌద్ధ ధర్మానికి ప్రజ్ఞ మాత్రమే పునాది కాగలదా, లేక కరుణ మాత్రమే పునాది కాగలదా? ఈ వివాద కారణంగా బౌద్ధులు 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. ఆనాడు అలా విడిపోయిన వర్గాలు ఈనాటికి అలాగే ఉన్నవి. బుద్ధుడే స్వయంగా ప్రవచించిన దాన్ని బట్టి పరిశీలన చేసినట్లయితే పై 2 వర్గాల వాదనలు సరైనవి కావని తెలుస్తుంది. బౌద్ధ ధర్మానికి మూల స్తంభాలైన రెండింటిలోనూ ప్రజ్ఞ ఒకటన్న విషయం అందరూ అంగీకరిస్తారు. అయితే దాని తర్వాత రెండవదిగా కరుణ అనే విషయంలోనే వివాదం కనిపిస్తున్నది. కానీ బౌద్ధ ధర్మానికి కరుణ 2వ స్తంభం అన్నది తప్పనిసరి. ఆ విషయాన్ని రుజువుపరిచేందుకు బుద్ధుడే స్వయంగా చెప్పిన వాక్యాలను ఆధారంగా తీసుకోవచ్చు. ఆ రోజుల్లో గాంధార దేశం ఒకటి ఉండేది. ఆ ప్రాంతంలో ఉంటున్న ఒకానొక భిక్షువుకి సోకిన వ్యాధి అతి అనారోగ్యదాయకమై తాను ఏ ప్రాంతం వెళితే ఆ ప్రాంతం కలుషితపరిచే విధంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆ భిక్షువు ఉంటున్న విహారానికి ఎవరూ వెళ్ళేవారు కారు. ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న తనను ఎవరూ ఆదుకునేవారు కారు. ఒకనాడు ఆ భిక్షువు ఉంటున్న చోటుకు బుద్ధుడు తన 500 మంది భిక్షుగణంతో విచ్చేశాడు. కొన్ని పాత్రలతో వేడి నీటితో బుద్ధుడు ఆ భిక్షువు వద్దకు చేరాడు. ఆ గది నుండి వస్తున్న దుర్వాసన భరింపరానంతగా ఉండడంతో భిక్షువులెవరూ లోపలికి పోలేక దూరంగా ఉండిపోయారు. కానీ యావత్ ప్రపంచంచే గౌరవించబడుతున్న తథాగతుడు శక్రదేవుని వెంట తీసుకొని వేడి నీళ్లతో ఆ రోగి శరీరమంతా తన స్వహస్తాలతో కడిగి ఆ భిక్షువుకి సకల సేవలు చేశాడు. ఆ దృశ్యానికి భూమి కంపించిపోయింది. ఆ పరిసర ప్రాంతమంతా అద్భుత కాంతి ఆవరించింది. దేవతలు, నాగులు బుద్ధుని చుట్టూ చేరి నమస్కరించారు. ఆ విధంగా వారు తమ భక్తి ప్రవత్తులు తెలుపుకుంటూ బుద్ధులైన వారు అలాంటి దుర్గంధంతో ఉన్నవానికి సేవ ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నించగా బుద్ధుడు వారికి ఇలా సమాధానమిచ్చాడు. తథాగతుడు ఈ లోకంలో అవతరించింది ఎలాంటి పేదలు, నిస్సహాయులు, రక్షణ లేని వారికి సహాయపడి వారి శారీరకమైన బాధల్ని దూరం చేసేందుకేనని తెలుసుకోండి. వారు శ్రమణులు కావచ్చు, ఇతరులు అంటే గృహస్థులు కావచ్చు, దుఃఖితులు, అనాథలు, వృద్ధులైన వారికి సహాయపడి ఇతరులు కూడా అలా సహాయపడేందుకు ప్రోత్సహించాలి. ఈ కథనం ద్వారా బౌద్ధ ధర్మానికి ప్రజ్ఞ మాత్రమే కాదు, కరుణ కూడా ఒక మూలస్తంభం అని బుద్ధ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయం రోగి అయినటువంటి భిక్షువుకు సేవ చేస్తున్న సందర్భంలో దేవతలు,
నాగులు తథాగతుడి గురించి ఒక ప్రశ్న అడుగుతారు. తథాగతుడు ఇటువంటి స్థితిలో ఉన్న భిక్షువుకు సేవ ఎలా చేస్తున్నాడో అని ప్రశ్నించగా బుద్ధుడు వారికి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. తథాగతుడు ఈ లోకానికి రావడం పేదవారు, నిస్సహాయులు, రక్షణ లేని వారికి సహాయం చేయడానికే. వారి బాధలను తగ్గించడమే నా ధర్మం. శ్రమణులు కానీ గృహస్థులు కానీ ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. ఇలానే మిగతా జనాలకు కూడా సహాయం చేయడానికి ప్రోత్సహించాలి అని బుద్ధ భగవానుడు సమాధానం చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు అర్థమవుతున్నది ఏమిటంటే బౌద్ధ ధర్మానికి ప్రజ్ఞ మాత్రమే కాదు, కరుణ కూడా అత్యంత ముఖ్యమైన మూలం వంటిది. ప్రజ్ఞ లేకుండా కరుణ పనిచేయదు, అలాగే కరుణ లేకుండా ప్రజ్ఞ సంపూర్ణం కాదు. ఈ విధంగా ప్రజ్ఞ, కరుణ రెండూ కలగలిపిన ధర్మమే సద్ధర్మము, సరైన ధర్మము. అదే బౌద్ధ ధర్మము అనేసి బుద్ధ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. జై భీమ్. నమో బుద్ధాయ.